కూర్చున్నటువంటి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. యేసు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ప్రభునామాలు ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు 6వ మాటగా సమాప్తమైనది పాట ఇచ్చిన డాక్టర్ ఫిలిప్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఈ మాట వరకు మన ప్రభునందరూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమను అనుకున్నాం ప్రభావ తండ్రి, మమ్మల్ని ఎంచుకొని నా తండ్రి, ఈ యొక్క గుప్పెడ దినంలో ప్రభావం నా తండ్రి 6వ మాటనైనా తండ్రి సమాప్తమైనదని మాటను ప్రభావం ప్రకటించడం తండ్రి, మాట్లాడడం తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు శ్రోతాలు చేసుకుంటారు. అవునైనా తండ్రి మాట పలుకుతున్నారు బాబా, మేము కాదునైనా తండ్రి మీరు మా సిద్ధంగా ఉండేనైనా తండ్రి, మా తోడుగా ఉండేనైనా తండ్రి, మరి ఇందులో నీతినైనా తండ్రి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను తెలుసుకుంటున్నాను తండ్రి. మీరు గొప్పగానైనా తండ్రి యొక్క సమాప్తమైన మాటనైనా తండ్రి పాల్గొనవలసిన ప్రభావం తండ్రి మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. మరి అలాగేనైనా తండ్రి మేము నిలబడినైనా తండ్రి మేము మాట్లాడిన తండ్రి తప్పునైనా తండ్రి మీరు క్షమించడం కూడా మేము మరోసారి మోకరినైనా తండ్రి తోలుస్తున్నాము. నాయన గొప్ప దేవ ప్రభా మా కొరకైనా తండ్రి ఆ యొక్క కరువుల శిలువలో ప్రభావం తండ్రి పలికిన 7 మాటలను బట్టి కూడా మరోసారి స్థుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ఈ వాక్య సందేశంలో ప్రభావం తండ్రి మీరు మా తోడు నీడగా ఉండాలని మనం విశ్వసిస్తున్నాను తండ్రి. అలాగే యేసుకృష్ణ అడుగుతున్నాను తండ్రి. ఆమె ప్రభునామమున వివరించారా. ముందుగా మనం ఇక్కడ పలికిన 7 మాటలు బట్టి ప్రతి ఒక్కరు 1వ మాట నుంచి 6వ మాట పలికిన ప్రతి ఒక్క సారాంశం ఒకటి అన్ని దానిలో కలుపుకుంటే మనం దేవుడు మన కొరకై మన పాపాలు క్షమించబడకు ఎవరైతే నా శిష్యుడైతేనే ఈ పాపాలు మోస్తాడు, ఈ ప్రజల పాపాలను దాని కొరకై మరణ శిక్ష పొందుతాడు, ఆ శ్రమను అనుభవిస్తాడు, వేరే వాళ్ళు అనుభవించడానికి వెనకడుగు వేస్తాడనే కాన్సెప్ట్తో దేవుడు తన శిష్యుని ఈ లోకానికి పంపించడం జరిగింది. క్రీస్తు శకం వచ్చిన రాయబడిన లేఖనానుసారం ఏవైతే జరగాల్సిందో దాని ప్రకారము జరిగించుకుంటూ లాస్ట్కి ఈ యొక్క దినంలో శిలువ వేయబడినారు. దానికి 6వ మాటగా సమాప్తమైనది అంటే నేను విజయం సాధించాను అనేది దీనికి మనం ఒక వచనంగా తీసుకోవచ్చు. యేసు ఆ చిరక ఉంచుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ప్రవచన ప్రకారము శిలువపై మనము దృష్టి మళ్లించి ఎన్నో విజయాలు చూస్తుంటాం. అయితే ఆ దాని ప్రకారం చూసుకుంటే సమాప్తమైనది మాట ఎంతో చిన్నదైన దాని భావం చాలా గొప్పది. ఆ మాటలో సముద్రం అంతా బాగుంది. ఆ వచనం మనకు ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో శ్రేష్టంగా ఉంటుంది. అదేవిధంగా ప్రకటన గ్రంథం 16-17లో కూడా ఉంటుంది. మరి అదేవిధంగా మూడింటిలో ప్రభు శిలువ మీద పలికిన మాటలు శ్రేష్టమైన విజయం సూచించడము, తండ్రి ఇచ్చిన సమాధానము, మానవులు ప్రకటించిన ఆదరణ ఇచ్చే మాటలుగా ఉంటాయి. దీంట్లో ఆ 3 వచనం ఏదైతే ఉందో ఆదికాండము, యోహాను కాండము, ప్రకటన, ఈ మూడింటిలో దేవుడు శిలువ వేయడానికి ముందుగా ఏదైతే క్రీస్తు శకంలో రాయబడి ఉందో దాన్ని నెరవేర్చడకై ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది. దాని ప్రకారమే దేవుడు దాన్ని నెరవేర్చి ఉన్నాడు. అయితే మరొక గొప్ప అంటే ఇప్పుడు మనము ఇప్పుడున్న శకంలో అయితే మన పక్కన వ్యక్తి ఒక మాట మనం అంటేనే మనము కొరడాలు అంటే శిలలతో ఉన్న కొరడాలను భుజాలకేసి కొట్టి రక్తం చిందించి బాడీ అనేది మొత్తం శీలికలైపోయినా కూడా దేవుడు ఎక్కడే కానీ ఏ చిన్న మాటను కానీ ఎవరైతే కొట్టారో ఆయనని ఆ కొరడంతో కొట్టేవారని ఒక్క మాట కూడా ఆయన ఎదురు చెప్పలేదు.
దానికి ఆ శ్రమలో మనం ఒకవేళ మనం ఏదైనా పోతుంటే మనం ఏదైనా తాగితేనే ఏం నన్ను కొత్తవాడు నాకు దెబ్బ తగిలింది కాలుకు అదేమంటారు హాస్పిటల్కి తగ్గట్టు ఇట్లా అంటాం. అంతా అంటే దేవుడు ఒకటే, నా తండ్రి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చిన కొరకై నేను ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ఆ నెరవేర్పు కొరకై నేను ఈ మరణం పొందుతున్నానని చెప్తా ఉన్నాడు. మరి అదే విధంగా చూస్తే ఆ సిలువలో వేసిన తర్వాత ఆ చేతి చిరక పుచ్చుకున్న తర్వాత బిగ్గరగా మత్తయి సువార్త 27:50లో బిగ్గరగా కేక వేసను అనే ఒక పదం ఉంటుంది. అంటే నా సమయము ఇంతతో మీరు ఈ లోకానికి నన్ను పంపించారు దేవా, ఆ ఆ యొక్క పనిని మొత్తం నేను ముగించినాను ఒక శబ్దము అని భూలోకంలో శిలువపై జరగాల్సిన ప్రతి పనిని ముగించినారు. అంటే ఈ భూమి మీద ఏదైతే జరగాల్సి ఉందో దేవుని కుమారుడిగా ప్రతి ఒక్కటి అంటే నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. విద్యాస్థలంలో సమాప్తమైనది మాటను గ్రీక్ భాషలో టెటలిస్టాయి అని అంటారు. ఈ మాటలో 4 రకాలుగా వర్ణించబడింది. తండ్రి అప్పగించిన పని నెరవేరింది, ధర్మశాస్త్రము విధి విధానాలు తీర్చబడ్డాయి, ప్రయోజనం చెల్లించబడింది, లోక పాపములు చాలింపబడినవి. ముందుగా మనం తీసుకుంటే తండ్రి అప్పగించిన పని నెరవేర్చబడింది. తండ్రి ఇప్పుడు మన పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు ఈ చర్చిలో పలాని వర్క్ ఉంది అని యవనస్తులకు పెద్దవారికి ఒక్కొక్కరు చెప్పినారనుకోండి. ఆ పనిని మనం ఎంత శ్రద్ధగా చేశాము, ఆ పనిని మనం ఏ విధంగా ముగింపు చేశాము, ఆ పనిలో మనం ఎవరెవరు హెల్ప్ తీసుకున్నాము అనే దాన్ని బట్టి అది మహిమకరంగా ఉంటుంది. అంటే అది మనకి ఎవరైతే చేశామో మనకి ఘనత ఉంటుంది, సంఘానికి మహిమకరంగా ఉంటుంది. మరి అదే విధంగా చూసుకుంటే ధర్మశాస్త్రం విధి విధానాలు తీర్చబడ్డాయి. ధర్మశాస్త్రంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏవైతే చెప్పినాడో ఆ ధర్మశాస్త్రంలో విధి విధానాలు అంటే ఇది ఈ విధంగా జరగాల్సి ఉంది, నేను ఈ విధంగా నేను ఒక ఊరికి వెళ్ళాలనుకున్నాను, నేను ఫస్ట్ నా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నేను ఒక ఆటో మాట్లాడుకోవాలి, లేదంటే 2 వీలర్ తీసుకోవాలి, లేదంటే కార్ మాట్లాడుకోవాలి, పలానా నుంచి బస్ స్టాండ్ పోవాలి, బస్ స్టాండ్ నుంచి నేను ఏమైతే గమ్యం పోవాలనుకున్నానో ఆ ఊరు పోవాలనుకున్నా ఆ ఊరు వెహికల్ ఎక్కాలి, అక్కడి నుంచి అలా వెళ్ళాలి. ఆ విధంగా దేవుడు పుట్టిన తర్వాత బాప్తిసం తర్వాత అక్కడి నుంచి సువార్త ప్రకటించిన తర్వాత ఆయనను యూదులకు పట్టుబడిన తర్వాత వారు పిలాతు తీసుకుపోవడం, అక్కడి నుంచి శిక్ష వేయడము. ఆ విధంగా ఆయన ఏదైతే జరుగుతూ వచ్చిందో దాని ప్రకారము ఆ ధర్మశాస్త్రం విధి విధానాలు తీర్చబడ్డాయి. మరి అదే విధంగా చూసుకుంటే క్రయధనం చెల్లించబడింది. అంటే క్రయధనము అంటే మామూలుగా మనము లెక్క చెప్పాలంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వడము, తీసుకోవడం, వస్తువు రూపంలో అనుకోండి, డబ్బు రూపంలో అనుకోండి, ఏదైనా కానీ క్రయ విక్రయము అంటే నేను ఇస్తున్నాను నువ్వు తీసుకో అనేది. అది కూడా నా ప్రాణము దేవునికి అప్పగిస్తున్నాను, తర్వాత 3వ దినాన మరి తిరిగి తీసుకుంటున్నాడు. అంటే తిరిగి లేవడం, ఆత్మను దేవుడికి అప్పచెప్పడము, మళ్ళా తిరిగి పునర్జీవంగా జీవించడం. తర్వాత లోక పాపంలో చాలింపమన్నాయి. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే లోక పాపంలో చాలింపమన్నాయి అంటే దేవుడు మరణించినప్పుడు ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే పాపాలు పెరిగినాయి. వాస్తవానికి మనము ఇంతకుముందు బ్రదర్ చెప్పారు, చర్చిలో ఒక రకంగా ఉంటాము, వేడికి పెట్టిన తర్వాత మరో రకంగా ఉంటాం. అంటే చర్చికి వచ్చినప్పుడు మాత్రమే నేను దేవుని బిడ్డని, నేను దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాను, దేవుని మార్గాల్లో నడుస్తున్నాను, దేవునికి ఎటువంటి విరోధ పనులు నేను చేయడం లేదు అనేది మనం ఉంటుంది. వేడికి పెట్టిన తర్వాత దేవుడు ఎవరో తెలుసు నాకు, నేను గుడికి పోతా, తర్వాత మసీదు కాడికి పోతా, తర్వాత చెట్టు కాడికి పోతా, ప్రతి ఒక్క చోటుకి పోతా, ప్రతి చోట ఉంటా.
అట్లా లోక పాపంలో చల్లిపడింది అన్నాడు, కానీ ఇప్పుడు అది లేదు అని నా దీంట్లో. తర్వాత దీన్ని పాపుల కోసం ఆయన చేసిన త్యాగము సమర్థమైంది. పాపుల కోసం అంటే మన కోసం, అంటే ఆదాము అవ్వలు చేసిన పాపము మన సంతానం, వారి నుంచి వచ్చిన సంతానం మొత్తము లాస్ట్కి సమాప్తమైంది. తర్వాత ఆయన శ్రమలు సమాప్తం అయ్యాయి. ఆయన శ్రమలు అంటే ఆయన ఎప్పుడైతే దేవునికి తన ఆత్మను అప్పచెప్పినారో, మరణించినారో, తర్వాత ఆయన శ్రమలు సమాప్తమైనవి. అంటే గతంలో చేసిన అంటే క్రీస్తు పూర్వం నుంచి చేసుకుంటూ ఆయన అనుభవిస్తూ వచ్చిన ప్రతి ఒక్క శ్రమలు ఆయన మరణంతో సమాప్తమయ్యాయి. తర్వాత 33.5 సంవత్సరాల పెనుగులాట సమాప్తమైంది. 33.5 సంవత్సరాలు ఆయన ఎవరి కోసమైతే పోరాటం చేశాడో, ఒక గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించి మరణం పొంది తిరిగి లేచి ఆయన ఆ యొక్క పని కూడా సమాప్తమైంది. ఉగ్రత పాత్ర ఖాళీ చేయబడింది. ఉగ్రత పాత్ర తర్వాత చీకటి గడియలు సమాప్తమయ్యాయి. చీకటి గడియలు అని అంటే ఆయన ఈ 40 రోజులు ఏదైతే ఉపవాస దీక్షలో దాన్ని, తర్వాత మన యూదులు ఆయనకి యూదులు ఆయనని తోలుకపోవడం కానీ, కొండలు ప్రార్థన చేసేటప్పుడు అటువంటి శ్రమలన్నీ చీకటి గడియలు సమాప్తమయ్యాయి. పాపపు రుసువు చెల్లిపోయింది. ఆల్రెడీ మన లోక పాపము క్రమధన్యము చెల్లించబడిందని చెప్పాము. అదే పాపపు రుసువు చెల్లించబడింది. దైవిక పరిశుద్ధ సంపూర్ణత తృప్తి పొందింది. బలులు సమాప్తమైన ధర్మశాస్త్రము చక్కబెట్టింది. యాజకులు మధ్యవర్తిత్వం ముగిసింది. యాజకుల మధ్యవర్తిత్వం ముగిసింది. మధ్యవర్తులుగా ఎవరైతే ఉన్నారో అంటే హేరోదు రాజు దగ్గరికి కొంతమంది ఆయన పిలుచుకొని పోయినారు. ఈయన లోకరక్షకుని నేనే అని ప్రకటించుకుంటున్నాడు, ప్రతి ఒక్క చోట అద్భుతాలు చేస్తున్నాడు, వారికి కళ్ళు తెప్పిస్తున్నాడు, నడవని వాళ్ళకి నడక నేర్పిస్తున్నాడు, నేనే రాజును నేనే అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి లేనిపోని చాటీలు చెప్పి వారిని పెట్టినప్పుడు అక్కడ మధ్యవర్తిగా కొంతమంది మన స్టేషన్ పెడమనుకోండి, సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లా ముగ్గురు ఉన్నప్పుడు మధ్యవర్తులుగా ఉంటారు కొంతమంది. అంటే ఊరు పెద్ద మంచి, గ్రామంలో 5-6 మంది. వీళ్ళల్లా కూర్చునేప్పుడు ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, ఈయన దగ్గర అంటే ఎవరైతే హెడ్ ఉన్నాడో ఈయన ఎటువంటి పాపం చేశాడని నేను నమ్మడం లేదు ఈయన అని ఆయన చేతులు కట్టుకొని పక్కకి వెళ్ళిపోతున్నాడు. మిగతా వాళ్ళు కూడా ఏం చెప్పాలో ఆలోచనలో ఉన్నారు. అంటే అక్కడ ఉన్న ఎవరు 10 మంది అనుకోండి, 6 మంది అనుకోండి, 5 మంది అనుకోండి, ఏం చెప్తే ఆ పాపాలు మా మీదకి వస్తారో, ఆయనకి ఏం చేస్తే మా కుటుంబాల మీదకి ఉగ్రత వస్తుందో అనే కాన్సెప్ట్ ఉంటే ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, అతన్ని సిలువ వేయండి లేక నాకు అప్పగించండి అని వాళ్ళు కేకలు వేస్తుంటే మీరు ఎలా అనుకున్నారో అదే చేయండి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది. వీళ్ళు అక్కడి నుంచి తీసుకొని ఆయనకి ఒక సిలువను తయారు చేసి సిలువలో ఆయన వేసి మేకులు చేతులకు మేకులు యూదుల రాజు కదా నీకు కిరీటం ఉండాలని చెప్పేసి నెత్తిన ఒక ముళ్ళ కంచెను తీసుకొని దాన్ని కిరీటం చుట్టి తలపైన పెట్టి ఒత్తినారు. పట్టడం లేదు అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఒత్తడం జరిగింది. వచ్చినప్పుడు ఏవైతే మన శీలలో అవి కుచ్చుకొని రక్తం ఏరులై పారింది. మరి అదేవిధంగా నీవు మామూలుగా నేను సిలువ వేస్తే అని చెప్పేసి
చేతులకి ఇలా పెట్టి రెండో కాళ్ళు పోదానిపైన ఒకటి పెట్టి మేకులతో కొట్టినారు. మేకులతో కొట్టినట్టుగా వాళ్ళ కసి తీరలే. అంటే ఇంకా వాళ్ళు ఏదో చేయాలి, మేము ఇంకా ఏమైనా చేయాలి అనే కాన్సెప్ట్తో లాస్ట్కి ఆ యొక్క చిరక తీసుకున్న తర్వాత ఈయన ఇంకా బతుకున్నాడో లేదో అని తెలుసుకోవడానికి బందిపోటు దగ్గర ఉన్న ఒక బాబుని తీసుకొని బల్యంలో పొడిచినప్పుడు అప్పటికే ఆల్రెడీ ఆయన కాల్చిన రక్తం మొత్తం ఏర్లై పారింది రోడ్ల మీద. ఇంకా ఏముంటుంది, ఆ ఉన్న 4 గుట్లు 5 గుట్లు అది కూడా రావడం జరిగింది. అప్పుడు దేవుడు గొప్పగా కేక వేసి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నారని అది 7వ మతంలో ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్క అంటే మనం ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క పాపం కొరకై, మనం చేసిన ప్రతి ఒక్క తప్పుడు నడకను బట్టి, మనం చూసిన ప్రతి ఒక్క తప్పుడు చూపును బట్టి, మనం మాట్లాడిన ప్రతి ఒక్క దాన్ని బట్టి మన వాళ్ళైతే ఎవరే కానీ ఈ శిక్షకు పాత్రలు కాదు అనే దాంతో దేవుడు నా కుమారుడైతేనే ఈ యొక్క శ్రమలన్నిటినీ నిలబడి గట్టిగా జయిస్తాడు అనే దాంతో దేవుడు ఆయన శిష్యుల్ని ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన మన లోక పాపములన్నీ మోసుకొని పోయి చనిపోయి 3వ దినంలో మరి తిరిగి లేచి అప్పుడు ఒకసారి చెప్పారు, ఈ యొక్క ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి కడతామన్నాడు. దానికి అర్థం చనిపోయిన 3వ దినం తిరిగి లేస్తానని అర్థం. అది అప్పుడు వాళ్ళ శిష్యులు గ్రహించలేకపోయినారు. అంటే గుడి మామూలుగా ఎప్పుడు కట్టాలంటే అప్పట్లో ఇప్పుడైతే గొండలు అలా ఉన్నారు. అప్పుడు ఆ రాళ్ళు రప్పలు అన్ని పేర్చుకుంటూ పోయి దాదాపు నెలలు 6 నెలలు సంవత్సరాలు ఇయర్స్ పట్టేది. అట్లది వాళ్ళు అనుకున్నారు, ఏది 3 రోజులు దేవాలయాన్ని పడగొడితే మళ్ళీ 3 రోజులు కట్టాలంటున్నాడు అని ఆ విధంగా వాళ్ళు ఆలోచన చేసుకున్నారు. దానికి మరి దాన్ని బట్టి అదెలా జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి తర్వాత పాత నిబంధన సమాప్తమైన రాయబడింది. పాత నిబంధన ఆయన పుట్టుక, ఆయన పరిచర్య, ఆయన మరణం, ఈ 3తో ఆ నిబంధన సమాప్తమైనదని రాయబడింది. అందుచేతనే దానిలో మన కృపకి కానీ ధర్మశాస్త్రానికి వారసులము కాము. కొలస్సీలు 2:13-15 ఉంటుంది. మనం వేదానికి వారసులం అంట, మన కృపకే కానీ ధర్మశాస్త్రానికి వారసులము కాము. పాపికి ఇది ఒక సంతోషకరమైన సువర్తమానము. పరిశుద్ధమైన దేవుడు ఒక పాపి పక్షాన జరిగించాల్సిన కార్యం అంతా జరిగిపోయింది. ఇక పాపి చేయవలసింది ఏమీ మిగలలేదు. మన రక్షణ కోసం ఏ కార్యములు ఏ క్రియలు చేయనవసరం లేదు. రక్షణ కోసం ఎప్పుడు పాపి చేయవలసిందలా క్రీస్తు రక్షణే. ఇక్కడ చూడండి, ఏ పాపికి ఇది ఒక సంతోషకరమైన శుభవర్తమానము. పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపి పక్షాన జరగవలసిన కార్యక్రమం అంతా జరిగింది. ఒక పాపికి ఏదైతే జరగాలో ప్రతి ఒక్కటి దేవుని ద్వారా కార్యం జరిగింది. ఒక పాపికి చేయవలసినది మిగిలలేదు. మన రక్షణ కోసము ఏ కార్యము ఏ క్రియలు చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ క్రీస్తు రక్షణ. మనము ఎక్కడనో తిరగాల్సిన అవసరం లేదు. మనం క్రీస్తుని నమ్ముకుంటే ఆ రక్షణ మనకు ఉన్నట్లే. అందుకే మనము ఆడిపోతే న్యాయం అవుతుంది, ఇడిపోతే న్యాయం అవుతుంది, ఆడిపోతే ఇవి చెప్తాడు, నా చేయి చూసి శాస్త్రం చెప్పు, దాన్ని ఏమంటారు, నా ముఖం చూసి జాతకం చెప్పు అనేది కాకుండా ఓన్లీ క్రీస్తు రక్షణ. క్రీస్తుని ఎదిగితే, బైబుల్ని ప్రార్థిస్తే, బైబుల్లో ఉన్న నీతిని మనము చదవగలిగి అర్థం చేసుకొని దాని ద్వారా మనం నడవగలిగితే మనకు దేవుడు చేసిన ఈ యొక్క మరణానికి ఫలితం ఉంటుంది.
అదేవిధంగా క్రీస్తుకే ఘనత కలుగుతుందని నిస్సందేశంగా చెప్పలేకపోయింది. నేను చేసిన మంచి పని క్రీస్తు నా జీవితం ద్వారా క్రీస్తుకే ఘనత కలుగుతుందని నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను. దీని అర్థం అదే, నా జీవితం ద్వారా క్రీస్తుకే ఘనత కలుగుతుందని నిస్సందేశంగా చెప్పలేకపోయింది అనేది ఫిలిప్పీలు 1:23లో చెప్తుంది. చెప్పినట్లుగా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్న ఆనందం కొంతైనా లేకపోవడం ఎవరికైనా ఇబ్బందే. క్రీస్తును నమ్ముడి, ఆయన అడుగుజాడల్లో నడుచుడి, జీవితాన్ని సఫలీకృతం చేసుకొని సమాప్తం చేసుకోవడం ఆశీర్వాదకరం. క్రీస్తుని నమ్మండి, ఆయన అడుగుజాడల్లో నడవండి, నడిచిన జీవితాన్ని సఫలీకృతం చేసుకొని సమాప్తం చేసుకోండి అనేది మూడు మాటలు ఇక్కడ ఫిలిప్పీలకు 1:23లో ఉంది. ఏమేముంది? క్రీస్తును నమ్మండి, ఆయన అడుగు జాడలో నడిచి జీవితాన్ని సఫలీకృతం చేసుకొని సమాప్తం చేసుకోండి. ఈ మూడు ఎప్పుడైతే మనము పాటిస్తామో అప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ, మన ఇంట్లో శ్రమలు కానీ, మన పిల్లల చదువుల్లో కానీ, మన ఆరోగ్యంలో కానీ ప్రతి దాంట్లో దేవుడు మన తోడు నీడగా ఉంటూ మనల్ని కాపాడుతూ మన కుటుంబాన్ని, మన సంఘాన్ని అన్నీ మనం చేసే పేరు వల్ల, ప్రార్థన వల్లనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా రాయబడిన వాక్యానుసారంలో సమాప్తమైంది ఈ పదంలో సమాప్తమైన పదాన్ని ఈ విధంగా వర్ణించబడుతుందని తెలియజేస్తుంది. ఈ వాక్యం, ఈ యొక్క మాట నాకు ఇచ్చిన పాస్టర్ ఫిలిప్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.